కంచుకంఠం సుమధు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జన్మించిన ఊరు ఘంటసాల గ్రామమని గుర్తు చేశారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. ఆయనకు గండపెండేరం తొడిగి గజారోహణతో సత్కరించి 58 ఏళ్లైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బుద్ధప్రసాద్ ఘంటసాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఘంటసాలలో హెరిటేజ్ వాక్ నిర్వహించడం నిజంగానే గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1967 ఏప్రిల్ 21వ తేదీ మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఘంటసాల గ్రామంలో 3 గంటల పాటు గాన కచేరీ చేయడం అప్పట్లో ఒక రికార్డు బ్రేక్ చేయడమే అన్నారు. దాంతో చెల్లపల్లి జమీందారు శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహుద్గురు ఘంటసాలకు చెల్లపల్లి జమీందారు శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహుద్గురు గండపెండేరం తొడిగి గజారోహణతో సత్కరించారని చెప్పారు. ఆచార్య నాగార్జున గారు కూడా ఇక్కడ కొంతకాలం ఇక్కడ ఉన్నారని చెప్పి టిబెట్ గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈనాటికి బౌద్ధ స్తూపం, బౌద్ధ శిల్పాలు ఆనాటి చరిత్రకి ఆనవాళ్ళగా ఇక్కడ నిలిచాయి. అంతేకాకుండా స్వాతంత్రోద్యమంలో ఘంటసాల వహించిన పాత్ర నిర్వచనమైంది. అట్లా వివిధ రంగాల్లో ఘంటసాల ఎప్పుడు కూడా చరిత్రకి ఎక్కుతూ వచ్చింది. ఎంతోమంది మహానుభావులు ఈ గ్రామాన్ని సందర్శించారు. 1929వ సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున మహాత్మా గాంధీ గారు ఈ గ్రామానికి రావడం. ఈ రోజు మనం జరుపుకుంటుంది అమర గాయకుడు ఘంటసాల గారి జ్ఞాపకం. ఈ రోజున అనేక మంది వాగ్గేయకారులు, సంగీత ఉన్నప్పుడు కూడా తెలుగు జాతి హృదయాల్ని తాకింది మాత్రం ఘంటసాల గారు. వాళ్ళ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆరాధించే గాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఘంటసాల. ఆ ఘంటసాల గారు మన ప్రాంతం వాడు కావడం మా అందరికి కూడా గర్వకారణం విషయం. ఘంటసాల గారి పూర్వీకులు ఘంటసాలలో నివసించారు. వారి తండ్రి గారు ఆ తర్వాత టేకుపల్లి గ్రామంలో ఆయన అక్కడ అచ్చులుగా అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే ఘంటసాల గారు పుట్టిందేమో వాళ్ళ అమ్మగారి ఇంట్లో చౌటపల్లిలో. అంచేత ఇవాళ కూడా వారి బంధువులు అన్ని ప్రాంతాల్లో కూడా దేశంలో ఉంటుంది. అంటే దేశం ముక్తి పెట్టే ఘంటసాల అని చెప్పిన గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఘంటసాల గారిని వారి పూర్వీకుల గ్రామమైన ఘంటసాలకు ఆహ్వానించి అద్భుతమైన సన్మానం చేశారు. 58 సంవత్సరాలు అయింది. ఆ జ్ఞాపకార్థంగా ఈ రోజున ఈ వారసత్వ యాత్రని ఇక్కడ చేపట్టడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మనకి